టెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే, మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడే దాదాపు ఒక గంట ముందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా రోజులకి వనరుల శాఖ గురించి, డ్యాముల గురించి, ప్రాజెక్టుల గురించి కొంత సబ్జెక్టు నేర్చుకున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా అతనికి వచ్చినటువంటి జలవనరుల శాఖలోని సబ్జెక్టుతో పాటుగా అతను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని చూసి అతని అసమర్థతను, అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేనటువంటి వాళ్ళ అసమర్థతను మరొకసారి ప్రజలకు తెలియజేయడం జరిగింది. అది ఎలా అంటే, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఏం చెప్పారంటే, మేము పోలవరం ప్రాజెక్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని 2021 మళ్ళీ 22లో కంప్లీట్ చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. ఈ మాట చెప్పడం మా తప్పిదము. తర్వాత నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాకు అక్కడేమీ అర్థం కాలేదు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కూడా నాకు అర్థం కాలేదు, కాబట్టి నేను అప్పుడు ఏమీ చెప్పలేదని చెప్పడం జరిగింది. ఒక బాధ్యత గల మంత్రిగా, ప్రజల మీద బాధ్యత ఉండే వ్యక్తిగా, పరిపాలకులుగా ఆ మాట అనటానికి వాళ్ళకి మాటలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత పోలవరం ప్రాజెక్టే తమ ప్రధాన ఎజెండాగా ఏర్పాటు చేసుకుని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం రివ్యూ చేస్తూ, కాంట్రాక్టులను పురుగులు పెట్టిస్తూ, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టులు వాళ్ళకి పని అప్పచెప్పు వాళ్ళని వెంటబడి పనులు చేపిస్తూ కొంత వర్క్లో స్పీడ్ పెంచడం జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పిన దాన్ని బట్టి ప్రధాన సమస్య అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి డ్యాముకు ప్రధానమైన గుండెకాయ లాంటివంటిది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటడం జరిగింది. జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేము, చాలా సంక్లిష్టంగా మారిపోయింది అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా చెప్పలేమనే పాయింట్ని క్యాచ్ చేసుకొని అంబటి రాంబాబు గారు వాటికి కొంచెం జోడించి, నేను అప్పుడే చెప్పాను కదా ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనం చెప్పలేము, నేను అప్పుడే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పాడు కదా, అంటే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పేమైనా ఉందా, వీళ్ళు అనవసరంగా మమ్మల్ని అప్పుడు విమర్శించి మమ్మల్ని తప్పుపట్టారు, కాబట్టి నేను చెప్పిందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దాంట్లో ఒక కొత్తతనం ఏముందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు అంబటి రామ గారు ఒక బోర్డు మీద ఒక ఫిగర్ వేస్తూ దాని గురించి వర్ణించడం జరిగింది. అంటే ఒక టీచర్ మాదిరిగా చెప్పడం, అదైతే పద్ధతి బాగానే ఉంది. కానీ ఆ చెప్పిన విధానంలో వాళ్ళు అసమర్థులని చెప్పకనే చెప్పినట్టు అర్థమైంది. ఎందుకంటే గోదావరి నది ప్రధాన భాగంలో కింద నేల అనేది గట్టిగా లేదు కాబట్టి దాని ఒక సైడ్గా డైవర్షన్ చేసి స్పిల్వే అనేది 2 కొండల మధ్య కట్టి నదిని డైవర్షన్ చేయటం అనేది ఒక ప్రధాన భాగం. చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే దాదాపు తలుపులు బిగించే అంత అనుకోగా స్పిల్వే కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు అంటే స్పిల్వేలో కింద భాగం మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు చేసేది గేట్లు బిగించి పైన స్లాబ్ వేయటమే, అదొక్కటే మిగిలింది. అదేవిధంగా అటువైపు నది ప్రధాన భాగంలో ఎక్కడైతే రాక్ ఫిల్ మట్టి డ్యామ్ అనేది కడతారో, అంటే మట్టితో కలిసిన రాక్ డ్యామ్ అనేది అంటే మట్టి కట్ట వేస్తారో, అక్కడ దానికి ఎగువన ఒక కాపర్ డ్యాము, దిగువన ఒక కాపర్ డ్యాము నిర్మించి అటు ఇటు నీళ్లు రాకుండా మధ్యలో డయాఫ్రమ్ వాల్ వేసి దాని మీద
సాయిలు రాకు అన్నీ కలిపి మట్టి కట్ట కడతారు. అది దాంట్లో ప్రధాన భాగం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పైన కాపర్ డ్యామును కంప్లీట్ చేస్తూ కింది కాపర్ డ్యామును మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళను సైమిల్టేనియస్గా మొదలుపెట్టారు. అది నిజమే. సైమిల్టేనియస్గా మొదలుపెట్టి జపాన్ కంపెనీ అయిన బాఫర్ కంపెనీతో డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత పైన కాపర్ డ్యాము కింద కాపర్ డ్యాము చేసి నదిని డైవర్ట్ చేసే భాగం వరకు అప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే టోటల్గా ప్రాజెక్టులో ఉన్న యొక్క వర్క్ పర్సంటేజ్లో దాదాపు 70% వరకు అప్పుడు కంప్లీట్ కావడం జరిగింది. తదనంతరం జరిగిన ఎలక్షన్లో మా ప్రభుత్వం మారిపోవడం జరిగింది. అప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మొదటి తప్పిదం ఏంటంటే కాంట్రాక్ట్ను మార్చడం. అంటే పోలవరం ప్రాజెక్టులో 35% బ్యాలెన్స్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఆ నది డైవర్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కాపర్ డ్యామ్ను కంప్లీట్ చేసేసి నది డైవర్షన్ సక్రమంగా చేసుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఇక్కడ అంబట్రాంబాబు గారు ఒక మాట ఉన్నారు, కాపర్ డ్యామ్ను పైన కంప్లీట్ చేస్తే పైన 54 గ్రామాలు మునిగిపోతాయి. అవును, ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు కొన్ని గ్రామాలు మునిగిపోతాయి. అది నువ్వు చెప్పేది ఏముంది అందరికీ తెలుసు, అది జగమెరిగిన సత్యం. కొత్తగా నువ్వేదో అక్కడ ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కడితే వెనక 54 గ్రామాలు మునిగిపోతాయి. పోలవరం డ్యామ్ కంప్లీట్ కట్టినప్పుడు వెనక ఉండే గ్రామాలు ఎలాగూ అక్కడి నుంచి లేయాలి. దానికి R&R ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దానికి ఒక ప్యాకేజీ ఉంది. ముంపు గ్రామాలన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించి వాళ్ళకి సపరేట్గా వేరే దగ్గర స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించి అన్ని వసతులు కల్పించి అక్కడ ఏర్పాటు చేసి దాన్ని R&R కాలనీలు అంటారు. వాటిని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి. ఇక్కడ మునిగిపోతాయన్నటువంటి 54 గ్రామాలను మీరు R&R కాలనీలో ఏర్పరిచి లేదా వాళ్ళకి ప్రత్యేక వసతి ఏర్పాటు చేసి అక్కడ మార్చవలసిన బాధ్యత మీ మీద ఉంది యాజ్ ఏ గవర్నమెంట్గా. కానీ అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అప్పుడే వేపిస్తాం, డిసెంబర్లో వేపిస్తామని, జనవరిలో వేపిస్తామని కోతలైతే కోసాడు. కానీ దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ కాలేదు. కానీ నీతి నిజాయితీతో నిక్కచ్చిగా డ్యామును కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి చాలా ఈజీ. ఆల్రెడీ ఎన్ని క్లిష్టమైన ప్రాజెక్టులో క్లిష్టమైన భాగం మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా కాపర్ డ్యాముని వాటిని కంప్లీట్ చేసేసి నదిని డైవర్షన్గా చేసినట్లయితే, నదిని డైవర్షన్ చేస్తే నీళ్లు పావు అని చెప్తున్నాడు అంబట్రాంబాబు. ఎందుకు పావు? నీళ్ళు ఎందుకు? ఆల్రెడీ స్పిల్వే సగానికి సగం కంప్లీట్ అయింది. ఇంకా అక్కడ తలుపులు గిలుపులు ఏమి అడ్డం లేవు. నీళ్ళు ఎందుకు పోవు? బ్రహ్మాండంగా వెళ్తాయి వాటర్. ఆల్రెడీ కొంత డైవర్షన్ జరిగే వాటర్ అక్కడ వెళ్ళిపోయి పంపించారు కూడా. కానీ మీరు ఎందుకు రాంబాబు గారు ఇంకా మీరు లేనిపోయిన అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతారు? మాకు ప్రాజెక్టు గురించి అర్థం కాలేదు, ఈ క్లిష్టమైన ప్రాజెక్టు, మేము సబ్జెక్టు తెలుసుకునే లోపు టైం అయిపోయింది, మేము కట్టలేకపోయినాము, మాకు నీతి నిజాయితీ లేదనేది ఒక చెప్పండి. మీకు ఇంకా తెలియని ఇంకొక విషయం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆ స్థితికి రావడానికి ప్రధానమైన కారణము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కుమ్మక్క రాజకీయాలలో ఒక భాగం. వాళ్ళిద్దరి యొక్క కుమ్మక్క రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ బలి అయింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పోలవరం ప్రాజెక్టు, తర్వాత అమరావతి ప్రాజెక్టు, ఈ రెండు బలి అయినాయి. దాని గురించి చెప్పాలంటే ఇంకో పెద్ద సబ్జెక్టు ఉంది, అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకోవచ్చు. కాబట్టి కేసీఆర్ యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి డ్యామును ఎత్తును తగ్గించడం కోసం, డ్యాముని విచ్ఛిన్నం చేయడం కోసం, అది క్లిష్టమైన ప్రాజెక్టుగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. మీ వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందనేది నగ్న సత్యం. ప్రభుత్వం మారిన వెంటనే మీరు ప్రజావేదిక పడగొట్టినప్పుడే మీ మనస్తత్వం అందరి ప్రజలకు తెలిసిపోయింది. మీరు అంటున్నారు మీరు చెప్పిందంతా ప్రజలు తెలివికల్లోలు, మేధావులు, ప్రజలు అర్థం చేసుకుంటారనే. అవన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడియటం జరిగింది. మీరు ఉదయం లేస్తే అబద్ధాలు, ఏదైనా ఒకటైనా నిజం చెప్తున్నారంటే లేదు. ఇప్పటికైనా మీరు అంటే మీ తప్పును మీరు ఒప్పుకోమని చెప్పట్లేదు, ఏదైనా కూడా జరిగే దాని మీద ప్రజలను మీరు డైవర్ట్ చేయకుండా మీరు ప్రశాంతంగా చేసేటటువంటి పనికి ప్రోత్సాహం ఇవ్వండి. అప్పుడు కూడా లేనిపోనివన్నీ చెప్పి అమరావతి మీద కూడా అనేక రకాల అబద్ధాలు చెప్పి ఇది తాత్కాలిక ప్రాజెక్టు,
తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక హైకోర్టు, డబ్బులంతా వృధా అయిపోతున్నాయని లేనిపోయిన అబద్ధాలు చెప్పి ప్రజల మైండ్లలో మీరు అబద్ధాలను చొప్పించి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవనీయులైన అంబటి రాంబాబు గారికి మీరు ఇక మీదట ఇటువంటి అబద్ధాలు చెప్పటం మానుకొని అవసరమైతే జలవనరుల శాఖ మంత్రిగా మీరు కూడా ఒక సలహాదారులుగా ప్రాజెక్టు కాడికి పోయి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఇంకా ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేయడానికి మీరు కూడా మీరు తోడ్పాటు కానీ చేసినట్లయితే జనం సంతోషిస్తారు, అందరూ సంతోషిస్తారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయటంలో, దాని పరిస్థితిని క్లిష్టంగా చేయటంలో ఖచ్చితంగా మీ పాత్ర ఉంది, అందులో నో డౌట్. ఎందుకంటే మీరు రావడంతో కాంట్రాక్టులను మార్చి అప్పుడే 1 సంవత్సరం రోజులు వేస్ట్ చేశారు. కాంట్రాక్టులను మార్చవద్దు అని కింద నుంచి టాప్ టు బాటం జలవనరుల శాఖ సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రి అందరూ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పటికీ మీరు ఎవరు మాట వినలేదు. రివర్స్ టెండరింగ్ అనేది నేనేదో ఒక 600 కోట్లు మిగిలిస్తున్నాను అని చెప్పి టోటల్గా ప్రాజెక్టును మొత్తాన్ని మీరు నాశనం చేయడం జరిగింది. 600 కోట్లు మిగిలించాలంటే మీరు చేయాల్సింది ఏంది? రిషికొండలో అంత ప్యాలెస్ అవసరం లేదు. ప్రజావేదికను కూలగొట్టినప్పుడు ఆ డబ్బులు నష్టపోయాం కదా. ఇటువంటి పనులు, వేస్ట్ పనులు చేయకుండా ఉన్నట్లయితే మీరు డబ్బులు మిగిలిచ్చిన వాళ్ళు అవుతారు. మీరు చెప్పినా కూడా జనాలు నమ్మేదానికి అవకాశం ఉండు. కానీ మీరు ఇప్పుడు ఏమి చెప్పినా, మీ ఏ అబద్ధాలు చెప్పినా కూడా వాటికి విశ్వసనీయత లేదు, అది ఎవరు నమ్మరు. దయచేసి మీరు ఆ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం తగ్గించుకుంటే, ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు చేయకూడనటువంటి తప్పులు చేశారు, చేయకూడనటువంటి ద్రోహాలు చేశారు ఆ ప్రాజెక్టుకి. కాబట్టి ఇక మీద దయచేసి మీరు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడకూడదని నా మనవి. ఇంకేదైనా దాని గురించి కొంత సలహాలు సూచనలు ఇచ్చే పనైతే మీరు ప్రభుత్వంతో కలవలేకపోయినా, ప్రాజెక్టు కాడికి వెళ్ళలేకపోయినా వీడియో రూపంలో మీ యొక్క సలహాలు సూచనలు ఇప్పుడు ఒక బోర్డు వేసి చెప్పారు కదా, ఆ విధంగానే బోర్డు మీద వీడియోతో దీన్ని ఇలా చేయండి, ఇట్లా చేయండి అని వివరిస్తూ మీ సలహాలు సూచనలు విలువైనవి ఉంటే వాటిని కానీ చెప్పినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ సంతోషిస్తారు. అది నా మనవి. థ్యాంక్ యూ.